హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. ఈరోజు మనం పోర్చుగల్ వీడియోస్లో భాగంగా మనం చూడబోతున్నాము యాపిల్ తోట. ఈ యాపిల్ తోట వచ్చేసి దాదాపుగా ఒక 1000 ఎకరాల్లో ఉంది. ఇక మనం వెరైటీస్ చూసుకుంటే కనుక ఒక 5-6 రకాల యాపిల్ పండ్ల రకాలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మీరు వీడియో అనేది పూర్తిగా చూసినట్టయితే ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, శాలరీ అనేది ఎంత వస్తుంది, ఎన్ని గంటలు పని చేయాలా అనేది మనము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఓకే, రెడీ ఫ్రెండ్స్? ఇక చూసుకుంటే ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఉన్నాయి. ఈ యాపిల్ రకాలు వచ్చేసి మెరూన్ కలరు. ఇక ఈ రకం చూసుకుంటే వచ్చేసి గ్రీన్ కలరు. ఈ గ్రీన్ కలర్ కూడా దాదాపుగా అన్ని కాయలన్నీ పీకేసినారు. ఇంకా కొద్దిగా అక్కడ ఒక చెట్టు ఉన్నాయి. అది ఉండడం వల్ల మీకు వీడియోలో బాగా చూపించడానికి వీలుగా జరిగిందనమాట. లేకపోతే అది కూడా మీకు చూపించలేకపోయేవాడిని. ఇక్కడ వచ్చేసి శాలరీ చూసుకుంటే కనుక ఒక గంటకు వచ్చేసి 4.5 యూరో, అంటే 4 యూరోల 50 సెంట్లు ఒక గంటకు వచ్చేసి శాలరీ రూపంలో ఇస్తారు. ఇంకా ఒక రోజుకి వచ్చేసి మినిమం మ్యాక్సిమం అనుకోవచ్చు 8 అవర్స్ అనేది ఇక్కడ పనిచేస్తారు ఒక రోజుకి. ఆ విధంగా చూసుకుంటే కనుక మనకి ఒక రోజుకి వచ్చేసి 36 యూరోలు దాదాపుగా మనం సంపాదించుకోవచ్చు. ఇంకా ఈ రకం కాయలు చూసుకుంటే కనుక మనకు గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి. గోల్డ్ కలర్లో చూసారు కదా. ఒక్కొక్క యాపిల్ కూడా మీకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో బాగా గమనించండి. దాదాపుగా ఒక్కొక్క కాయ వచ్చేసి వెయిట్ చూసుకుంటే కనుక 1 కేజీ పైన ఉంది. కేజీ పైన ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఒక్కొక్క కాయ అనేది ఏ విధంగా ఎంతెంత సైజులో ఉందో చూస్తే కనుక మీరు నిదానంగా బాగా అర్థమవుతుంది. ఈ కాయ వచ్చేసి కలర్ కాయ తిని కూడా చూశాను. బట్ టేస్ట్ మాత్రము ఏం సప్పగంది. తీపు లేదు, ఒగురు లేదు, ఏమీ లేదు. జస్ట్ నార్మల్గా ఏదో ఊరికే అలా ఉందన్నమాట. మామూలుగా మనం తినే కాయలు సైజులో మాత్రము సైజులో కానీ లేదంటే వెయిట్లో కానీ దానికన్నా ఎక్కువే ఉంది. కానీ బట్ టేస్ట్ మాత్రం వచ్చేసరికి మనం నార్మల్గా తినే కాయలు రుచి మాత్రం ఎక్కడ తగలలేదు. ఇంకపోతే వచ్చేసి ఇక్కడ పనిచేసే వాళ్ళు మొత్తం వచ్చేసి 50 నుంచి 60 మంది దాకా ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది కంట్రీ వైజ్గా చూసుకుంటే కనుక ఇండియన్స్ ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, నేపాల్ వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ 3 కంట్రీ వాళ్ళు ఉన్నారు. రకం చూసుకుంటే కనుక మనం వచ్చేసి
గ్రీన్ కలర్లోనే ఇంకొక రకము, ఇది కూడా నార్మల్గా గ్రీన్ కలర్ యాపిల్స్ ఏ విధంగా ఉన్నాయో టేస్ట్ అదే విధంగా ఉన్నాయి. ఇంకపోతే మనం ఒకసారి ఇక్కడ డ్యూటీ టైమింగ్స్ తెలుసుకుందాం. అంటే పని చేసే వేళలు ఎప్పటి నుంచి మొదలవుతాయి, ఏ టైంలో పని అనేది ముగుస్తుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. ఉదయం పూట వచ్చేసి ఇప్పుడు వింటర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ టైంలో వచ్చేసి ఉదయం 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సాయంత్రం వచ్చేసి 4 గంటలకి పని ముగుస్తుంది. మధ్యలో 1 గంట సేపు మీకు 12 నుంచి 1 గంట వరకు అనేది లంచ్, మధ్యాహ్నం భోజనము బ్రేక్ అనేది మీకు ఆ టైంలో ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక 1 అవర్ మీకు లంచ్ అవర్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ పనిచేస్తే ఒక నెలకు శాలరీ ఎంత వస్తుందో ఇక ముందు తెలుసుకుందాము. ఇక చూసుకుంటే ఈ యాపిల్స్ వచ్చేసి మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే మన కాశ్మీర్ యాపిల్స్ అంటాం కదా. సో ఆ విధంగా ఇవి మనం రెగ్యులర్గా తినే యాపిల్స్ రకం అన్నమాట. ఇవి టేస్ట్ ఇంకా మామూలుగా మీకేం చెప్పాల్సిన పని ఏం లేదు. మన దగ్గర మనం తినే యాపిల్స్ ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటాయో అదే విధంగా మంచిగా తీపుగానే ఉన్నాయి. సైజు కానీ వెయిట్ కానీ దాదాపుగా మనకేమి ఇంకా ఇదొక రకము మన దగ్గర దొరికే రకము అనేది ఏమి ఉండదు. నార్మల్గా మన దగ్గర ఏ విధంగా అయితే దొరుకుతుందో అదేవిధంగా ఈ యాపిల్స్ కూడా మనకు ఆ విధంగానే టేస్ట్ కానీ సైజు కానీ వెయిట్ కానీ అదే విధంగా ఉన్నాయన్నమాట. మీరు బాగా గమనించారా, ఈ చుట్టుపక్కన అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఎక్కడ కూడా ఈ యాపిల్స్ అనేవి దాదాపుగా అన్నీ పీకేశారనమాట. అంటే స్టార్టింగ్ వచ్చేసి ఈ యాపిల్స్ అనేది కోత మొదలవుతుంది, తర్వాత గ్రీన్ యాపిల్ అనేది కోత మొదలు పెడతారనమాట. ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి గోల్డ్ కలర్లోనే ఇంకొక రకం అనమాట. అంటే ఇంతకుముందు మనం చూసిన గోల్డ్ కలర్ యాపిల్స్ అదొక రకం వచ్చేసి అదొక రకం అయితే ఇదొక రకం అనమాట. సో మీరు బాగా గమనించినట్టయితే కనుక గోల్డ్ కలర్లో వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. కొద్దిగా డిఫరెన్స్గా ఉన్నాయి సైజులు కానీ అట్లా టేస్ట్ పరంగా కానీ. తర్వాత గ్రీన్ కలర్లో కూడా మీరు చూడండి, ముందు గ్రీన్ కలర్లో స్టార్టింగ్లో గ్రీన్ కలర్ చూసింటారు, సెకండ్ టైం కూడా ఒక గ్రీన్ కలర్ యాపిల్స్ అనేది మనకు ఇక్కడ మీరు చూసింటారు వీడియోలో వచ్చేసి. ఇకపోతే మనం శాలరీ అనేది ఒక రోజు పనిచేస్తే 36 యూరోలు వస్తుందని మనం అనుకున్నాం కదా. సో ఆ విధంగా ఒక 20 రోజుల నుంచి 25 రోజులు పనిచేస్తే కనుక మనం దాదాపుగా ఒక 800 యూరోల నుంచి 900 యూరోల వరకు మనం సంపాదించుకోవచ్చు. అంటే మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే దాదాపుగా 70,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ రూమ్ అనేది ఈ అగ్రికల్చర్ ఈ యాపిల్ తోటలో పనిచేసేటప్పుడు వీళ్ళకి మాత్రం వచ్చేసి నేను కనుక్కుంటే ఫ్రీ అని చెప్పారు. అంటే రూమ్ కటింగ్ ఏమి ఉండదు. మామూలుగా బయట అయితే 120 నుంచి 150 దాకా ఛార్జ్ చేస్తారనమాట. ఈ డబ్బాలు వచ్చేసి మనం యాపిల్ పళ్ళు తెంపేసిన తర్వాత దీంట్లో వేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బ్యాలెట్లో యాపిల్ అనేది మనం నింపాలన్నమాట. ఒక్కొక్కటి జాగ్రత్తగా మనము కోడిగుడ్ల మాదిరి నిదానంగా వేయాలన్నమాట. సో ఈ విధంగా ఈ వీడియో ఇంత క్లారిటీగా తీయడానికి ఒకటే ఒక కారణం అండి. పోర్చుగల్ రావాలనుకునే వాళ్ళకి కానీ పోర్చుగల్ జాబ్స్ గురించి కానీ తెలుసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇంత వివరంగా చెప్పడం జరిగింది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.